హాయ్ అండి. ఇవాళ నేను పచ్చి రొయ్యలు ఫ్రై చేస్తున్నాను. ఫస్ట్ పచ్చి రొయ్యలు పెట్టుకొని ఆ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఉంచుకొని కొంచెం పసుపు వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేయాలి. మరీ ఎక్కువ ఫ్రై చేయొద్దు. లైట్గా ఫ్రై అయిన తర్వాత ఒక టమాటా, ఒక ఉల్లిపాయ మిక్సీ వేసి ఆ పేస్ట్ కూడా దాంట్లో వేసి ఫ్రై చేస్తూ ఉండాలి. ఇప్పుడు కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు వేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకొని దాని తర్వాత మసాలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అవుతున్న టైంలో కొంచెం కారం మీ టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోవాలి. నేను పచ్చిమిర్చి స్టార్టింగ్ వేయడం మర్చిపోయాను, అందుకే పచ్చిమిర్చి వేసాను. తర్వాత లైట్గా వాటర్ వేసి మళ్ళీ ఇంకొంచెం సాల్ట్ వేసుకొని రుచికి తగ్గట్టుగా కొంచెం కొత్తిమీర వేసి ఫ్రై చేసి సిమ్లో పెట్టుకొని మూత పెట్టి ఫ్రై చేసుకుంటే టేస్టీ టేస్టీ పచ్చి రొయ్యలు ఫ్రై రెడీ. ఇది మీకు నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.